వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియోలా. తెలుగుదేశం కమ్మ కులానికి చెందిన పార్టీ అనే అపప్రద వైసీపీ రాకముందు నుంచి ఉంది. వైసీపీ వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం ఆ మాటకు విస్తృత అర్థాన్ని ప్రచారంలో పెట్టడం మొదలుపెట్టింది. కమ్మ కులానికి వ్యతిరేకంగా ఇతర కులాలను కూడగట్టి ఓట్ల రూపంలో లాభించడం ఆ పార్టీ లక్ష్యం. 2019 ఎన్నికల్లో వైసీపీ ఆ పని చేయగలిగింది కూడా. అగ్రనాయకత్వంలో ఏ కులం వారుంటే పార్టీ ఆ కులానిదే అన్న వాదనను ఆమోదిస్తే వైసీపీ సహా ప్రాంతీయ పార్టీలన్నీ అలాంటి పార్టీలే అవుతాయి. అయితే ఇక్కడ ఈ వాదన మంచి చెడ్డలు చర్చించటం కాదు నా ఉద్దేశం. ఈ కులం కోణం మరోసారి చర్చకు పెట్టిన ఓ పెద్ద మనిషి గురించి చర్చించటం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలక దగ్గర ఇది మొదలైంది. పార్టీ నాయకత్వం తనను పట్టించుకోవటం లేదన్నది ఆయన ఫిర్యాదు. ఈ గొడవలో బుచ్చయ్య చౌదరి ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ టీడీపీ వల్ల కమ్మవారికి ఒరిగింది ఏమీ లేదని, నిజానికి నష్టపోయింది ఆ సామాజిక వర్గమేనని అన్నారు. దానికి చాలామంది స్పందించారు. వారిలో ఒకరు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు. టీడీపీ కులం ప్రాతిపదికన ఏర్పడిన పార్టీ అన్న ట్వీట్ ఆయన స్పందన. తమ కులం అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి అన్నట్లుగా పాలించి ఇప్పుడు పార్టీ వలన తమ కులమే నష్టపోయిందని అంటారా అన్నది ఆయన ప్రశ్న. అలాంటప్పుడు అధికారానికి ఆమడ దూరంలో ఉన్న కాపులు, దళిత కులాల వారు ఏమనుకోవాలి అని కూడా కృష్ణారావు ప్రశ్నించారు. కృష్ణారావు వ్యాఖ్యలకు అమరావతి ఉద్యమ నాయకుడు కొలికిపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియాలోనే సమాధానం ఇచ్చారు. ధనవంతులకు కులం లేదని, కులం లేనిది ధనవంతులకేనా, అవినీతికి అసలే లేదు అని ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ చేసిన తర్వాత కృష్ణారావును చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. ఆ పదవిని అనుభవిస్తూనే ఆయన సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టారు. దాంతో చంద్రబాబు ఆయన్ను పదవి నుంచి తొలగించారు. పదవి ఇవ్వకపోతే ఏ గోల ఉండదు. ఒకసారి పదవి ఇచ్చి మధ్యలో తొలగిస్తే ఊరుకోవటం ఎలా? ఇక అప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వంపై కృష్ణారావు కత్తిగట్టారు. ఎడతెగని దాడి చేస్తూ వచ్చారు. అమరావతిపై అది ఎవరి రాజధాని అంటూ ఒక పుస్తకం రాశారు. రాజధానిగా అమరావతిని ఒక కులం కోసం ఎంపిక చేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో చాలా అక్రమాలు, అన్యాయాలు జరిగాయని విమర్శించారు. నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన కృష్ణారావు 2016లో పదవి విరమణ చేసే వరకు ప్రభుత్వ యంత్రాంగానికి తానే సారథ్యం వహించారు. ఎన్నికల్లో గెలిచిన రాజకీయ నాయకత్వం తప్పుదారి పడితే అడ్డుకోవలసింది బ్యూరోక్రసీయే కదా. అప్పట్లో ఆ బ్యూరోక్రసీకి కృష్ణారావే నాయకుడు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయనకు భాగస్వామి ఉంది. పదవీ విరమణ తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించిన కృష్ణారావు తాను ప్రధాన కార్యదర్శిగా ఉండగా ఫలానా తప్పుడు నిర్ణయాన్ని వ్యతిరేకించానని చెబితే బాగుండేది. కాదనేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉండదు. నోట్ ఫైల్ సాక్షి ఉంటుంది. అదేమీ లేకుండా పదవీ విరమణ తర్వాత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయటాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చంద్రబాబుపై కృష్ణారావు విమర్శల నైతికతను అలా ఉంచితే ఆయన అమరావతిపై చేసిన విమర్శ మాత్రం దుర్మార్గమైంది. ఆ నిర్ణయంలో ఆయనకు కూడా భాగం ఉంది. అమరావతిని పాడుపెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దారుణమైన దెబ్బ తగులుతుంది. కృష్ణారావు లాంటి మేధావులు కొందరు ఎన్నికల్లో జగన్ విజయానికి దోహదపడటమే కాకుండా అమరావతిపై అర్ధరహితమైన ఆరోపణలు చేయటం ద్వారా నవ్యాంధ్రకు తీరని ద్రోహం చేశారు. టీడీపీ నాయకత్వానికి కమ్మకులం అభివృద్ధి తప్ప మరొకటి పట్టదన్న గొప్ప సత్యం కృష్ణారావు లాంటి సీనియర్ ఐఏఎస్లకు, మేధావికి కొత్తగా మొన్ననే తెలిసిందనుకోలేం. అంత కులపిచ్చి ఉన్న చంద్రబాబు తన కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ పదవి ఇవ్వజూపితే కృష్ణారావు తీసుకోవాల్సింది కాదు కదా. తీసుకోకుండా టీడీపీ విమర్శకు దిగితే ఆయన మాటకు విలువ ఉండేది. చంద్రబాబు శత్రువుగా మారిన తర్వాత కృష్ణారావు తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు పాలనపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికారం చేతులు మారిన తర్వాతనేమో ఎంత విధ్వంసం జరుగుతున్నా గమ్మున కూర్చున్నాడు కృష్ణారావు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ నవ్యాంధ్రకు చేసిన ద్రోహం కొనసాగిస్తున్న నైవంచన తెలియదంటది అమాయకుడు కాదు కృష్ణారావు. బీజేపీని ఒక్క మాట అనలేదు సరికదా, ఆ పార్టీ తీర్థమే పుచ్చుకున్నారు కృష్ణారావు. కృష్ణారావు రాష్ట్ర అధికార యంత్రాంగంలో అత్యున్నత స్థాయి పదవి నిర్వహించిన వ్యక్తి.
ఆ ఒక్క కారణంగా ఆయన నోటి వెంట వచ్చే మాటలకు విలువ ఉంటుంది. వారి మాటలు జనం వింటారు, వారికి దురుద్దేశాలు ఆపాదించలేరు. అలాంటి పెద్దతనం సత్యానికి కట్టుబడినప్పుడు శోభిస్తుంది. ఆ పెద్దతనం రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుంది. కుల దురాభిమానం అభివృద్ధికి ఎలా అడ్డుకట్ట అవుతుందో వారు వివరిస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. కానీ కృష్ణారావు ఆ దారి ఎంచుకోలేదు. గిట్టని వారిని సాధించడం లక్ష్యంగా రంగులు మార్చే దారి ఎంచుకున్నారు. ఆ క్రమంలో రాష్ట్రం ఏమైపోయినా ఆయనకు పట్టనే లేదు.